సాకార్ ఇండియాకు స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తన నివాసం నుండి భారీ ర్యాలీగా సాయిబాబా గుడి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లారు. తదుపరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు. ప్రపంచ మేధావి జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రసాద్ గారు వేదిక మీకు రండి ప్లీజ్. రాంప్రసాద్ గారు మీరు కూడా వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. బిఆర్ అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరు కూడా సంతోషపడేటప్పుడు చర్చించుకోవడం అవసరం ఉంది. మరి భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కావచ్చు, సామాజిక అసమానత తొలగించడం కావచ్చు, మరి నిజంగా ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాణం చేయడానికి, రాజ్యాంగాన్ని సృష్టి రాయడానికి ప్రపంచంలో అనేక దేశాల యొక్క రాజ్యాంగాన్ని స్టడీ చేసి ఆ దేశాల్లో ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు ఏమున్నాయి, మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల వివిధ మతాల పరిస్థితులు తెలుసుకొని సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానత తొలగించడం కోసం మరి బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈరోజు అమలు చేస్తామంటే ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. అటువంటి మానవుని యొక్క జయంతి నిజంగా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా చెప్పుకోవాలి. ఎస్సీ బీసీలు కాదు, ప్రతి ఒక్కరు కూడా బిఆర్ అంబేద్కర్ దేవుడు. సామాన్య కుటుంబంలో పుట్టి అంటరానితనానికి గురయ్యి మరి విధంగా ప్రభుత్వ స్కూల్ చదువుకోవాలన్నా సరే, కనీసం మంచిగా తాగాలన్నా సరే అనేక అవమానాలకు గురై అటువంటి మానవుడు ఆ మేధాశక్తితో, అంకిత భావంతో కష్టపడి ప్రపంచంలో గొప్పైనటువంటి లండన్ యూనివర్సిటీ చదువుకొని భారత రాజ్యాన్ని రచించారంటే ఆ రోజు కూడా నిజంగా రాసిన తర్వాత భారత రాజ్యం లండన్ పుట్టిన తర్వాత భారతదేశానికి పౌరుల దగ్గర ఉద్యోగం చేస్తా ఉంటే ఆ రోజు కూడా ఆయన సరైన ప్రయారిటీ అయిపోతే రాజీనామా చేసి నిజంగా దళితుల కోసం, దేశం కోసం పోరాడిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మానవుని స్మరించుకోవాలి. నిజంగా ఈరోజు శ్రీకాంత్ గాని, నాగేశ్వర గాని, బసవయ్య, సంతోష్ చేస్తున్నారంటే